హాయ్, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మీరందరూ బాగున్నారని, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని నేను ఆశపడుతూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమై మా యొక్క అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. అయితే చాలా విషయాలు మీతో మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సమయం చాలా తక్కువ ఉంది కనుక చాలా డేస్ నుంచి ఈ విషయాల మీద నేను స్పందించలేకపోతున్నాను. అలాగే మనం రాకడ సంబంధమైనటువంటి సిద్ధబాటు స్టడీ అనేటువంటిది మనం చేస్తున్నాం కనుక కాన్సన్ట్రేషన్ ఏమన్నా తప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా వీటిని నేను అందించే ప్రయత్నం అయితే చేయలేకపోయాను. కానీ నేను నిన్న నైట్ ఒక డాక్యుమెంటరీ చూశానండి, చదివాను. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను. ఆ విషయాన్ని వీలైనంత త్వరగా మీ అందరికీ చేర్చాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ సమయంలో మీ మధ్యకి రావడానికి అయితే నేను ప్రయత్నం చేశానండి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇంచుమించుగా ఒక 5 to 6 విషయాల మీద ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. ఒక విషయం మీద కాదు, 5-6 విషయాల మీద ఒకే వీడియోలో నేను మాట్లాడబోతున్నాను కనుక కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సరే దయించి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కూడా నేనైతే కోరుకుంటా ఉన్నాను. కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, నిజంగా మీరు షాక్ అవుతారు. నేను ఎంత షాక్ అయ్యాను, నాకు మించిన షాక్ అయితే మీరు అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రస్తుతం రంజాన్ టైం అండి. అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రంజాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా ఇజ్రాయిల్లో ఉన్నటువంటి అల్ అక్సా అనేటువంటి ఒక మసీద్ ఉంది. అల్ అక్సా అనేటువంటి మసీద్ ఉంది, డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది కూడా ఉంది. అయితే ఈ అల్ అక్సా అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఈ పండగ వాతావరణంలో ముస్లింలు కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఇయర్ మాత్రం మరి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏ విధంగా కూడా వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వలేదండి. ఆఫ్టర్ ఇంచుమించుగా 53 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటిది జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అలాగే వాళ్ళు ఒక్కళ్ళనే అక్కడ ఆటంకపరిచారంటే వీల్లేదు, కానీ అక్కడ క్రిస్టియన్స్ని కూడా రాకుండా కొన్ని ఆంక్షలు అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ విధిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అనేటువంటిది కూడా తిరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు 3rd and 5th గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సెలబ్రేషన్స్ అనేటువంటి జరుగుతాయి. చాలామంది ఆ ప్రాంతానికి వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఏరియా కావచ్చు, కొన్ని చాలా పవిత్రమైనటువంటి స్థలాలని చూసే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని విషయాల దగ్గర, కొన్ని ప్రాంతాల దగ్గర కూడా ఈ విధమైనటువంటి ఆంక్షలు అనేటువంటిది కూడా విధించినట్టుగా కూడా కొంత సమాచారం అనేటువంటిది కూడా కనబడుతుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా బరువైన రాయి అయిపోద్దని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఇంకా అందరూ కూడా వాళ్ళని చూసి తిట్టేవాళ్ళే, వాళ్ళందరినీ చూసి వాళ్ళు ద్వేషించేవాళ్ళే. ఎందుకంటే అందరినీ బాధ పెట్టేటువంటి దేశంగా కనబడతా ఉంటుంది ఈ ఆఖరి దినాల్లో. ఇంకా రిలీజియన్తో సంబంధం లేదు, ఆ నేషన్తో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. ఇంకా ఇజ్రాయేల్ని తిట్టుకోని వారంటూ కూడా ఎవరు ఉండరు. చివరికి క్రైస్తవులు కూడా ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ చివరి దినాలకు వచ్చేటప్పటికి క్రైస్తువుల యొక్క సపోర్టు, క్రైస్తువుల యొక్క ప్రేమను కూడా కోల్పోతారు ఇజ్రాయేలీలు అనేటువంటి విషయం లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంతవరకు ఎందుకంటే నిన్నటి కాల సమయంలో నెతన్యాహు గారు చాలా యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి చాలా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుకొని వచ్చారు. కాబట్టి ఇది కూడా చాలా మందిని హర్ట్ చేసేటువంటి అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి ఇదంతా కూడా చివరి దినాల యొక్క ప్రవచన నెరవేరిపోయినటువంటి విషయం మీ అందరికీ కూడా అర్థం కావాలి అనేటువంటిది నా యొక్క ప్రయత్నం. ఇది ఒక మొట్టమొదటి విషయం. ఇప్పుడు అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఇప్పటికీ ఇజ్రాయెల్ అంటే వ్యతిరేకమైనటువంటి భావం కలిగి ఉన్నది. అయితే ఈ పండగ దినంలో కూడా ఇలాంటి ఆటంకం, ఇలాంటి ఆంక్ష అనేటువంటిది పెట్టిన కారణాన్ని బట్టి ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని వచ్చి చాలా శ్రద్ధగా ఆ కార్యక్రమం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక ఇదొక మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి ఒక మిజైల్ ఫ్రాగ్మెంట్ అనేటువంటిది ఆ టెంపుల్ మౌంట్ సరౌండింగ్స్లో పడిపోవడం అనేది జరిగిందంటే, కొంత ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అల్ అక్సాకి కొంచెం దగ్గర ప్లేస్లోనే అది ఫాలో అవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే మేజర్ డిస్ట్రక్షన్ అనేటువంటిది ఏమీ జరగలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని రైలింగ్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. అది కేవలం ఫ్రాగ్మెంట్ మాత్రమే. డైరెక్ట్ మిసైల్ అయితే మాత్రం అక్కడైతే మాత్రం స్ట్రక్ అవ్వలేదు. ఎందుకంటే ఫ్రాగ్మెంట్ అంటే అర్థమయ్యేలా చెప్తాను. మిసైల్ని వాళ్ళు ఫైర్ చేశారు. ఆ మిసైల్ ఫైర్ అయినప్పుడు మన ఇజ్రాయెల్ వాళ్ళు
మిడ్ ఎయిర్లోనే బలిస్టిక్ మిసైల్స్ని ఉపయోగించి గాల్లో ఉండగానే దాన్ని పేల్చేస్తారు. ఎప్పుడైతే అది ఎక్స్ప్లోడ్ అయిపోతుందో అది ఆ ఇనుమంతా కూడా చెల్లాచెదిరైపోద్ది. దానికి ఉన్నటువంటి షెల్ అంతా కూడా చెల్లాచెదిరైపోయి అవి కూడా చాలా సివియర్ డ్యామేజ్ అనేటువంటి చేస్తూ ఉంటుంది. అలాంటి మిసైల్ ఫ్రాగ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు టెంపుల్ మౌంట్ ఏరియాలో పడిపోవడం అనేది జరిగింది. కానీ మేజర్ అయితే కాదు, కానీ చాలా వరకు అక్కడ ఆస్తి నష్టం అయితే జరిగిందండి. కానీ నేను 2024, 2025 ఈ రెవల్యూషన్ గురించి లేదంటే క్రీస్తు రాకడ సంబంధిత విషయాల గురించి మాట్లాడే సమయంలో నేను చాలా తరచుగా ఈ ఒక విషయం చెప్తా ఉండేవాడిని. గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే శత్రు దేశాలతో ఇజ్రాయేల్ పోరాడుతూ ఉంటుందో ఆ సమయంలోనే ఆ శత్రువులు ఉపయోగించినటువంటి మిజైల్స్ బై మిస్టేక్ వచ్చి డోమ్ ఆఫ్ ది రాక్ని డిస్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. డోమ్ ఆఫ్ ది రాక్ని స్ట్రక్ చేయడం బట్టి అది అక్కడికే డిస్ట్రాయ్ అయిపోద్ది, పాడైపోద్ది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాను. అలాగే ఒకవేళ ఇదే అదునుగా తీసుకుని ఇజ్రాయెల్ వాళ్ళే దాన్ని డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఒకవేళ నిజంగానే ఇరాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్ కానీ డోమ్ ఆఫ్ ది రాక్ని కానీ డిస్ట్రాయ్ చేస్తే, ఒకవేళ అది కానీ నాశనం అయిపోతే ఇంకా ఇజ్రాయేలీలకి మరింత గొప్ప అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం ఆటంకంగా ఉన్నది ఏదన్నా ఉందంటే ఆ ఒక్క డోమ్ ఆఫ్ ది రాకే. కాబట్టి ఇంకా అది కూడా కూలిపోయింది అనుకోండి, ఇంక ఎలాగా కూలిపోయింది. కానీ వాస్తవ ఆధారాలన్నీ చూస్తే ఇక్కడ మొదటి మందిరం కూడా కట్టబడినటువంటి ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయని డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. కనుక వాళ్ళకి మంచి వీలు కలిగించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ముందు రోజుల్లో శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి మిసైల్ బై మిస్టేక్ దీని మీద ఫాలో అయ్యే అవకాశం ఉంది, లేదా వీళ్ళే ఇజ్రాయెల్ వాళ్ళే దాన్ని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా స్ట్రక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి టెంపుల్ మౌంట్ దగ్గర మిసైల్ ఫ్రాగ్మెంట్ పడడం అనేది చిన్న విషయం అయితే కాదు. డైరెక్ట్గా ఇంకా చాలా చాలా సమీప ప్రాంతంలో అది జరగడం అనేది జరిగింది. రెండో విషయం అండి. మూడో విషయం ఏంటంటే అమెరికాకి చాలా ఘోరమైనటువంటి అవమానం అనేటువంటిది ఎదురైంది. ఎందుకని అంటారా, ట్రంప్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇరాన్ ఈ విధంగా రిటాలియేషన్ అటాక్ కొనసాగిస్తుందని. ఎక్కడో కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 1-2 డేస్లో ఇది కామైపోతుందని అనుకున్నారు. కానీ ఇంచుమించుగా 3 వీక్స్ నుంచి కూడా యుద్ధం అనేటువంటిది కొనసాగుతుందంటే ఆయనకు కూడా చాలా వరకు టెన్షన్లో ఉన్న. వైట్ హౌస్లో కూడా చాలా టెన్షన్ నెలకొన్నట్టుగా కొంత సమాచారం అయితే కనబడుతూ ఉంది. అయితే చాలా ఇంకా ఎందుకంటేనండి వీళ్ళు కూడా మామూలుగా అయితే వాళ్ళని పోక్ చేయలేదండి. ఎందుకంటారా, డైరెక్ట్గా సుప్రీం లీడర్ని ఫస్ట్ రోజునే లేపేశారు. ఇంకా డక్అవుట్ చేసినట్టుగా చేసి పాడేశారు. అదే పెద్ద దెబ్బ. దాని తర్వాత ఎవరన్నా సుప్రీం లీడర్ ప్లేస్లోకి రావాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ గారి యొక్క కుమారుడు మర్జాబా వచ్చాడు. ఆయన మీద కూడా వీళ్ళు స్ట్రైకులు చేసినట్టుగా, ఆయన కూడా హ్యాండిక్యాప్డ్గా చికిత్స ఏదో పొందుతున్నట్టుగా కూడా సమాచారం అనేటువంటిది కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి ఇరాన్ వాళ్ళు అందరూ అనుకున్నారు, ఇంచుమించుగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు ఆగేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడట్లేదండి. ఇప్పుడు లర్జానీ అనేటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా మిలిటరీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఆయన కూడా లేపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. నిజానికి ఆయన ఉండుంటే ట్రంప్ గారు ఈయనతో మాట్లాడి ఏమన్నా శాంతి ఒప్పందం ఏమన్నా జరిగే అవకాశం ఏమన్నా ఉందనేమో ఈ లర్జానీ అనేటువంటి వ్యక్తి. కానీ అలా చేసేస్తాడేమో ట్రంప్ అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఆయన్నే లేకుండా చేస్తారు. అసలు కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆలోచనలు అయితే ఇజ్రాయెల్ లేదండి. ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి అనే ఆలోచనతోనే ఇజ్రాయెల్ ముందుకు వెళ్తా ఉంది. కానీ ఎక్కడ ట్రంప్ ఈ వ్యక్తితో సంప్రదింపులు చేసి మళ్ళీ కాంప్రమైజింగ్ డీల్ అయినా తీసుకొని వస్తాడనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ముందుగానే ఈ లర్జానీ అనేటువంటి వ్యక్తిని కూడా మట్టు పట్టించడం అనేటువంటిది కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళు స్లో అవ్వడానికి కానీ, కాంప్రమైజ్ అవ్వడానికి కానీ, లేదంటే పీస్ డీల్ కుదుర్చుకోవడానికి కానీ ఇంకా ఇరాన్లో ఏ విధమైనటువంటి నాయకులు కానీ అధ్యక్షులు కానీ లేరు, ఇంకా ఉండరు అనేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకుని వచ్చేసారు. కాబట్టి ఇక్కడ ట్రంప్ గారు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వేదన పడుతున్నారు. అందులో F-35 అనేటువంటి యుద్ధ విమానాన్ని కూల్చేసింది ఇరాన్. F-35 యుద్ధ విమానం అంటే అది చిన్న విషయం కాదు. B-2 బాంబర్ అనేటువంటిది ఎంత పేరుగాంచినటువంటి వెపనో, ఈ F-35 ఫైటర్ జెట్ కూడా చాలా పేరుగాంచినటువంటి వెపనం. B-2 బాంబర్కి ఎలాగైతే స్టెల్త్ అనేటువంటి దాంతో కవర్ అయి ఉంటుందో, రాడార్స్కి చెక్కకుండా ఇది ఉపయోగపడుతుంటుంది. F-35 అనేటువంటిది కూడా రాడార్స్కి అంత బేగా చిక్కేటువంటిది కాదండి. చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఒక ఫైటర్ జెట్ అది. అలాంటి దాన్ని మిడ్ ఎయిర్లో ఇరాన్ వాళ్ళు కూల్చేశారు. అంటే అది ట్రంప్కి అమెరికాకి ఎంత భయంకరమైనటువంటి అవమానం అనేటువంటిది ఒకసారి ఆలోచించేయండి.
అది ఒక్కసారి 8,000 కేజీలు కేజీలు ఏంటి ఆయుధాలన్నింటినీ కూడా అది క్యారీ చేయగలదు. అంత అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అది. పైగా అందులో ఉన్నటువంటి పైలట్ అక్కడ ఉండి కింద ఉన్నటువంటి నేవీ షిప్స్తో కావచ్చు, సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్తో కావచ్చు, డేటాని షేర్ చేయగలరు. అంత అడ్వాన్స్డ్ F-35 ఫైటర్ అనేటువంటిది. అలాగే లోపల ఉన్నటువంటి పైలట్స్కి 360 degrees వ్యూ అంతా కూడా కనబడుతూ ఉంటుంది. లోపలుండి కింద పైన సరౌండింగ్స్లో జరుగుతున్నదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పైలట్ చూడగలరు. అంత అడ్వాన్స్డ్ వెపన్ అది, అంత అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అది. అయితే మిగిలినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కొన్ని SUలు ఉన్నాయి, వాటితో పోల్చుకుంటే కొంత స్లో ఉంటుంది, కానీ చాలా క్రూషియల్ అండ్ హెవీ ఎయిర్ క్రాఫ్ట్ అది. అలాంటి దాన్ని ఇరాన్ వాళ్ళు మిడ్ ఎయిర్లో స్ట్రక్ చేశారంటే అది అమెరికాకి అవమానం కాదంటారా? నాకు తెలిసి ఇదైతే ఎప్పుడు జరగలేదు. అది జరుగుతుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు అమెరికా అనేటువంటిది ఎదుర్కొంది. కాబట్టి ఇది కూడా భయంకరమైనటువంటి అవమానం, భయంకరమైనటువంటి అటాక్ చేయడానికి కూడా ఇది వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఒక క్రియగానే నాకైతే కనబడతా ఉందండి. కాబట్టి ఇదంతా కూడా ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడానండి, ఇదంతా కూడా ఫైనల్ డేస్ని సూచించేటువంటి విషయాలండి. అన్నీ కూడా చివరి దినాల్లో ఉన్నటువంటి విషయాలే. అలాగే ట్రంప్ గారు 4వ విషయం ఏంటంటే, ట్రంప్ గారు ఆల్రెడీ రీసెంట్ డేస్లో ఒక విషయం తెలియజేశారు. ఏమనంటే UFO ఫైల్స్ అన్నీ కూడా మేము విడుదల చేయబోతున్నాం, UFO డిస్క్లోజర్ మొత్తం అంతా కూడా విడుదల చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని బహిరంగంగా మీడియా ముందు తెలియజేశారు. అలాగే స్పీల్బర్గ్ ఆయన ఏమీ ఆర్డినరీ డైరెక్టర్ అయితే ఏం కాదు. ఆయా ట్రంప్ గారు ఈ విషయాన్ని చెప్పకముందే ఏలియన్స్ UFO మీద ఆయన ఒక మూవీ అనేటువంటిది తీయడం జరిగింది. అది కూడా రిలీజ్ అయ్యేటువంటి డేస్ చాలా దగ్గర పడిపోయినాయి. ఆ స్పీల్బర్గ్ ఏది చేసినా సరే చాలా రియలిస్టిక్ అండ్ మోస్ట్ ఆధారాలతో కూడినటువంటి వాటిని ఆయన ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. UFOకి సంబంధించినటువంటి ఏలియన్స్ సంబంధించిన సమాచారం అంతా కూడా అమెరికా వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి వెహికల్తో ఎదురు చూస్తున్నారు. నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈయన ఎప్పుడైతే విడుదల చేశారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ అధ్యక్షులందరూ కూడా దాన్ని అంగీకరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా బయట పెడతారో, అది ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ఒక ఆధారాలన్నీ కూడా జెన్యూన్ ఆధారాలన్నీ కూడా బయట పెడతారో మనం అర్థం చేసుకోవాలి. ర్యాప్చర్ టైమింగ్ అంతా కూడా చాలా దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో నేను చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు రీసెంట్గా నేను విన్నటువంటిది ఏంటంటే, ఫెడరల్ US వెబ్సైట్ 2 కొత్తగా వాళ్ళు ఓపెన్ చేశారండి. దేని గురించి అంటే alien.government అనేటువంటిది 2 ఫెడరల్ డొమైన్స్ అనేటువంటివి వైట్ హౌస్ వాళ్ళు రిజిస్టర్ చేశారు. అంటే ఇంక దీని మీద ఎంత బలమైనటువంటి ఆధారం, ఎంత అద్భుతమైనటువంటి సమాచారం వీరి దగ్గర ఉందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ 2 టీమ్స్ కూడా అతి త్వరలోనే వీటి మీద చాలా సంపూర్ణమైన జెన్యూన్ చాలా శ్రేష్టమైన సత్యమైనటువంటి కొన్ని ఆధారాలు బయటకు పెట్టేటువంటి దినాలు కూడా వచ్చినాయి అనేటువంటి విషయం కూడా సర్క్యులేట్ అవుతూ ఉందండి. కానీ నేను ఒక మాట అయితే చెప్పగలను, 9/11 అటాక్స్ని బట్టి ప్రపంచం అంతా ఏ విధంగా అయితే షాక్ అయిందో, ఎలాగైతే షాక్ అయిందో, అలాగే ఇక్కడ మనకి రీసెంట్గా జరిగిన అటాక్ పహల్గామ్ అటాక్ బట్టి ప్రపంచం అంతా ఏ విధంగా అయితే షాక్ అయిందో, అలాగే చాలా కారణాలను బట్టి ప్రపంచం షాక్ అయింది జరిగినటువంటి పరిస్థితులను బట్టి. ఈ ఏలియన్కి సంబంధించినటువంటి డిస్క్లోజర్ను బట్టి అంతకు మించి 100 రెట్లు సర్ప్రైజ్, 100 రెట్లు షాకింగ్ గురయ్యేటువంటి సమాచారాన్ని వాళ్ళు విడుదల చేయబోతున్నారు. అన్డౌటెడ్లీ నేను ఈ మాట చెప్పగలను. నిజంగా వాళ్ళు ఎలాంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారంటే, ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటిది కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. దాన్ని పూర్తిగా నేను కొట్టేస్తూ ఉంటానండి. అదంతా ట్రాష్ అండి. అదంతా మాత్రం జరిగేది ఏం కాదు. ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కొన్ని కేటగిరీస్, కొన్ని టీమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా క్రియేట్ చేసే ఆలోచనలో ఉండొచ్చు, కానీ నిజానికి వాళ్ళు రియలిస్టిక్గా వాళ్ళు అనిపించే పరిస్థితులు, నిజంగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని పరిణామాలు అనేటువంటివి మాత్రం నెలకొల్పబోతా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఏలియన్ సమాచారం ప్రపంచం జీర్ణించుకోలేదు. ప్రపంచం ఊహించలేని పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా రాడార్స్ నుంచి, లేదంటే సౌండ్ వేవ్స్ ద్వారా వచ్చినటువంటి ఆధారాలు కదండి. వాళ్ళ దగ్గర పూర్తిగా విజువల్ ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి. కేవలం వాయిస్ ఆధారాలు మాత్రమే కాదు, కానీ
వీడియో ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి యూఎఫ్ఓస్ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా ఫిజికల్ ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయట పెట్టబోతున్నారు కనుక చాలా షాక్ అయ్యేటువంటి పరిణామాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళైతే చాలా త్వరగానే విడుదల చేసే అవకాశం అయితే ఉందనేటువంటి మాట కూడా బయట ఎక్కువగా తిరుగుతూ ఉంది. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా త్వరగానే విడుదల అవ్వాలి. ఎందుకంటే దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం నెరవేరబోతుంది అనేటువంటి ఆలోచనలు మనం అందరం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుడు చూపించినటువంటి మాట కానీ దర్శనం కానీ ఎక్కడ నిరర్ధకం కాదు అనేటువంటి బలమైనటువంటి సపోర్ట్ కూడా దానివల్ల కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇది 4th విషయం. కాబట్టి ఏలియన్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ అన్ని విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అవబోతున్నారు. ఇది 4th విషయం. 5వ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధాన్ని బట్టి ఆ 3 దేశాలే నష్టపోలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాలు అన్ని విషయాల్లో అని అనట్లేదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా నష్టపోయారు. ఎందుకంటే వాటి మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో, మెయిన్లీ ఇండియా, చాలా చాలా క్రైసిస్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం అనుభవించాం. ఎందుకంటే ఇరాన్తో మనం పెట్టుకున్నటువంటి ఆ బిజినెస్ డీల్స్ కావచ్చు, వాళ్ళ మీద మనం ఆధారపడినటువంటి అనేక విషయాలను బట్టి కావచ్చు, చాలా క్రూషియల్ ఎఫెక్ట్ అనేటువంటిది మనకైతే తగిలింది. అంతే ఇప్పుడైతే నార్మల్గా ఉంది, కానీ ముందు రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయండి. ఎందుకంటే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఆగిపోద్ది. 2024-25 ఈ విషయం మీద చాలా బలమైనటువంటి సెషన్స్ నేను అన్ని కూడా అందించాను. కాబట్టి ఆయిల్ సరఫరా అనేటువంటిది ఆగిపోతుంది, ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది వస్తుంది, అంతా కూడా మీకు చెప్పాను. అయితే ప్రస్తుతం యుఎస్లో ఆల్రెడీ ఆయిల్ మీద ప్రైసెస్ అనేటువంటి హైక్ అయినాయి. ఇండియాలో కూడా పవర్ పెట్రోల్స్ మీద, పవర్ ఫ్యూయల్స్ మీద 2-3 రూపీస్ రేజ్ అనేటువంటిది కూడా జరిగింది. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు ఇండియాకి అందించేటువంటి ఆ ఫ్యూయల్ని పంపించేటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా రేజ్ అయింది. అయితే ఇది ఎలా ఉంది అంటే, వంట గ్యాస్కి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైసిస్ అనేటువంటిది రాబోతుంది, ఫ్యూయల్లో క్రైసిస్ అనేటువంటిది రాబోతుంది. అంటే ఇప్పుడు ఏదో కామ్గా ఉందని మీరు అనుకోవచ్చేమో, కానీ కామ్గా లేదండి. మన వరకు ఏది కూడా రానివ్వరండి ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ భయాందోళనలో పడిపోతారనే ఉద్దేశంతో చాలా విషయాలు మన వరకు రాకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గ్యాస్ సిలిండర్స్ క్రైసిస్ వచ్చింది కదా, అది వస్తుందని మనకి వాళ్ళు ఏమన్నా నోట్ ఇచ్చారా? లేదు కదా. మనకి ఏమన్నా సమాచారం అనేటువంటిది ఏమన్నా వాళ్ళు అందించారా? లేదు కదా. ఎందుకంటే ఉన్నపాటిగా 24 అవర్స్లో ఆ న్యూస్ అంతా సర్క్యులేట్ అయిపోయింది, చాలా ఇబ్బందులు అనేటువంటిది కూడా పడ్డారు. కాబట్టి ఈ విధంగానే ఉంటుంది ఏది జరిగినా సరే. ప్రపంచం మళ్ళీ నార్మల్ డేస్కి వస్తుందని మాత్రం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఇంకా బ్యాడ్ డేస్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం, ఇంకా భయానకమైనటువంటి రోజుల్లోకి మనం వెళ్ళేటువంటి దినాలే తప్ప నార్మల్ డేస్ అయితే ప్రపంచంలోకి ఇక రావో. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాన్ని. నార్మల్ అవుతుందని మాత్రం అనుకోకండి. కొంత నార్మల్ అయినట్టుగా కనబడుతుంది, ఆ టైంలోనే ర్యాప్చర్ జరిగేటువంటి అవకాశం బలంగా ఉన్నట్టుగా కూడా లేఖన ఆధారాలు కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. కానీ పూర్తి నార్మల్ డేస్ అయితే మాత్రం రావు. యాంటీ క్రైస్ట్ వచ్చి వాడు సమాధానపరిచినప్పుడు కూడా పూర్తి నార్మల్ అయితే మాత్రం అవ్వదు. కొంత ఉపశమనం అనేటువంటిది మాత్రమే జరుగుతుంది తప్ప పూర్తి రిలీఫ్ అనేటువంటిది మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేటువంటిది అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది, గ్యాసెస్ అనేటువంటివి ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఖతార్లో కూడా గ్యాస్ రిఫైనరీ మీద వీళ్ళు అటాక్ చేశారు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు ఇంకెంత సంక్షోభం అనేటువంటిది రాబోతుందో అర్థం చేసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంటర్నెట్ మీద బలంగా వాళ్ళు కొట్టబోతున్నారు. అంటే ఇంటర్నెట్ ఇంకా పని చేయదు. ఎందుకంటే హర్మోజ్ ఉంది కదా, ఆ సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా ఇరాన్ నుంచి అవి వెళ్తూ ఉన్నాయి. ఆల్రెడీ నాకు తెలిసి ఇయర్ అయితే గుర్తులేదు, కానీ హిజ్బుల్లా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ దీన్ని ఒకసారి ఇబ్బంది పెట్టింది, దీన్ని పాడు చేసినప్పుడు కూడా సరౌండింగ్స్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఆపితే పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, నిజంగా ఊహలకు కూడా ఇంక అందదండి. ఇంక నిజంగా మనం ఉండగలమండి? అసలు బయట ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మన వరకు రాకపోతే మనం పడేటువంటి ఆందోళన, మన టెన్షన్ ఏ మొత్తంలో ఉంటుందో అర్థం చేసుకోండి. న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అయిపోతాయి, యూట్యూబ్ అంతా కూడా అయిపోద్ది, సోషల్ నెట్వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఇంకా నెట్ సిగ్నల్ అనేటువంటిది, ఇంటర్నెట్ పనిచేయడం అనేటువంటిది ఇంకే విధంగా కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఇలాన్ మస్క్ కానీ స్టార్ లింక్ని కానీ ఇండియాలోకి తీసుకుని వస్తే, ప్రవేశపెడితే ఏదన్నా అవకాశం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఇంటర్నెట్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం ఇరాన్ చేస్తున్నట్టుగా కూడా తిరుగుతూ ఉంది. భయంకరమైనటువంటి ఫ్యూయల్, గ్యాస్ అండ్ ఇంటర్నెట్ సంక్షోభం అనేటువంటిది కూడా ఎదుర్కొనేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నట్టుగా కూడా
సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి నేను అంతవరకు ఎందుకండి, ఇప్పుడు నేను ఏదో మీతో చెప్పాలనుకుంటున్నాను, జరుగుతున్నటువంటి అనేక విషయాలు నా వరకు కొన్ని సోర్సెస్ని బట్టి వస్తూ ఉంటాయి. వీలైనంత త్వరగా మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి, మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి నా వంతు నేను ప్రయత్నం చేయాలన్న ఆశ నేను కలిగి ఉంటాను. ఇంటర్నెట్టే పని చేయకపోతే మీ అందరితో నేను ఎలా చెప్పగలను? మీరు నాతో ఎలాగ మాట్లాడగలరు? మీతో నేను ఎలాగ కమ్యూనికేట్ చేయగలను? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇంకేమీ తెలియదండి, ఇంకేమీ కూడా తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇంటర్నెట్ ఆగేటువంటి పరిస్థితులు మాత్రం చాలా దగ్గరలో ఉన్నట్టుగా కూడా కొన్ని సోర్సెస్ నుంచి కొన్ని విషయాలు అయితే బయటికి రావడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది 5వ విషయం. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు అండి ముందు రోజులు. నేను మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ డేస్ అయితే రావు. ఫుడ్ క్రైసిస్ వస్తుంది, వంట గ్యాస్కి సంబంధించిన క్రైసిస్ వస్తుంది, ఫ్యూల్ క్రైసిస్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలనేటువంటిది కూడా మీకు చెప్పాను. అంటే రాకపోతే అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చే అవకాశం మాత్రం బలంగా ఉంది. అంటే ఈ రోజే వచ్చేస్తుందా, రేపు వచ్చేస్తుందా, అది నాకు తెలియదు. కానీ జాగ్రత్త పడమని అయితే నేను చెప్తాను. ఏదన్నా మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఫుడ్ సోర్సెస్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటర్ సోర్సెస్ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. బియ్యాన్ని పాడు చేయకండి. అలాగే ఏమంటారు, కుకీస్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, ప్రోటీన్ బార్స్, చాక్లెట్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాలం నిలవ ఉండేటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితి కొంచెం జరిగే అవకాశం ఉందన్నప్పుడు ముందు వాటిని మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని వెజిటేబుల్స్, మీట్ ఇలాంటివి పెట్టుకుంటే అది 1 day 2 daysలో అవి కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. కానీ ఇలాంటి బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బియ్యం కానీ ఇలాంటివి ఎక్కువ కాలం నిలవ ఉండేటువంటి ఆహారాలు. కాబట్టి అలాంటివి నిలవ ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలాంటి క్రైసిస్ అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇంకా తప్పదు అనేటువంటి పరిస్థితులు కానీ వస్తే, ఒకవేళ ఇంటర్నెట్ ఆ టైంకి మనకు అందుబాటులో లేకపోతే ఇవన్నీ మీకు గుర్తు రావాలి అనేటువంటి ఆలోచనతో నేను చెప్పే ప్రయత్నం. కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్త పడవలసింది నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ముందు రోజులు అయితే రాబోతున్నాయి. మళ్ళీ మట్టి పొయ్యిలు మనకి దిక్కు అవ్వబోతా ఉన్నాయి. మళ్ళీ పుల్లల పొయ్యిలు, ఆ కట్టెలు, వీటితోనే మనం మళ్ళీ తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ కూడా వంటలన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కట్టెల పొయ్యి మీదే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు రోజుల్లో ఇంకా భయంకరమైన క్రైసిస్ అనేటువంటిది వస్తుంది. 5th విషయం. 6వది ఏంటంటే, బెంగళూరులోనే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆకాశంలో కొన్ని లైట్స్ అనేటువంటివి బ్లింక్ అవుతూ ఉన్నాయి. అంటే 1, 2 కాదు కానీ కొన్ని వందల లైట్లు. ఇది ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. యుఎఫ్ఓ క్రాఫ్ట్స్, లేకపోతే రాకెట్స్ ఏమన్నా అవి వెళ్ళే క్రమంలో అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవా, లేకపోతే మిజైల్స్ ఫైర్ చేస్తున్నప్పుడు ఏర్పడేటువంటి లైటింగ్స్. ఇదైతే ఇప్పటివరకు బయటకైతే రాలేదు కానండి. ఇది బెంగళూరులో కూడా నిన్న ఒక 3-4 days క్రితం నైట్ 11:30కి నేను అక్కడ యాడ్ చేస్తాను చూడండి, ఒక ఫుల్ ఆఫ్ లైట్స్ అన్నీ కూడా ఎప్పియర్ అయినాయి. అదేంటో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బిల్ గేట్స్ అంత దుర్మార్గుడు, అంత దౌర్భాగ్యుడు, అంత నీచమైనటువంటి నికృష్టుడు ప్రపంచంలో ఇంకెవ్వడో ఉండడేమో. ఎప్స్టీన్ కంటే కూడా దుర్మార్గుడు ఈ ముసలోడు. వర్స్ట్ ఫెలో, అంత దుర్మార్గుడు. కోవిడ్ బయటికి రావడానికి కారణం కూడా ఈ వ్యక్తి యొక్క చేతులు ఉన్నాయన్నదే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న సమాచారం. ఎందుకంటే డీపాపులేట్ చేయాలి, ప్రపంచ జనాభాని తగ్గించాలి అనే ఆలోచనతో కోవిడ్ వ్యాక్సిన్ బట్టి చాలామంది ప్రాణాలని గాల్లో కలిపినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయం కూడా ఈ వ్యక్తి మీద చాలా ఎలిగేషన్స్ అనేటువంటివి కూడా కనబడతా ఉన్నాయి. అలాంటి వ్యక్తి వాటి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదండి. చాలా వర్స్ట్ ఫెలో అండి, వర్స్ట్ ఫెలో, అంత దౌర్భాగ్యుడు. అలాంటి వ్యక్తి ఒక కొత్త టెక్నాలజీ అనేటువంటిది వాడు క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే, సూర్యుడి యొక్క వేడి, సూర్యుని యొక్క రశ్మి డైరెక్ట్గా మనకి తగలకుండా ఎండ తీవ్రత తగ్గించడం కొరకే వాడు ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కొన్ని విషయాలు అయితే బయట తిరుగుతూ ఉన్నాయండి. ఈ విషయాన్ని బట్టి నేను చాలా కంగారు పడ్డాను. మీ అందరూ కూడా ఈ విషయం తెలియాలి. ఏంటంటే, వీడు తీసుకుని వచ్చినటువంటి ఆ టెక్నాలజీ ఏంటంటే, అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ 100% చెప్తాను. వీడి ఆలోచన ఏంటంటే, ఇంక పూర్తిగా సన్ని బ్లాక్ చేయాలి, సూర్యుడిని పరచాలి, ఇంక దాన్ని బ్లాక్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాడు ముందుకు వెళ్తున్నాడు. దాన్ని జియో ఇంజనీరింగ్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్గా సన్లైట్ని భూమి మీదకి చేరకుండా ఆపేటువంటి ఒక పద్ధతి. దీనికోసం వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, కొన్ని విమానాల్లో సల్ఫర్ డైఆక్సైడ్ లేదంటే కొన్ని కెమికల్స్ అనేటువంటివి భూమి నుంచి 25-30 అడుగులు 35 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళిపోయిన తర్వాత
ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారాగా ఆకాశం అంతా కూడా ఈ సల్ఫర్ డైఆక్సైడ్ని, ఈ కెమికల్స్ అన్నిటినీ కూడా వాళ్ళు విడుదల చేస్తారు. విడుదల చేసినప్పుడు ఈ కెమికల్స్ అన్నీ కూడా భూమికి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల ఎత్తులో ఒక సన్నటి పొరగా, సన్నటి లేయర్గా అది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే సల్ఫర్ డైఆక్సైడ్ ఈ కెమికల్ లేయర్ అంతా కూడా అక్కడ ఫామ్ అవుతుందో సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఇంకా డైరెక్ట్గా భూమిని తాకే అవకాశం ఉండదు. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఈ కెమికల్స్ ద్వారాగా ఏర్పడినటువంటి పొరని తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ సూర్యుని యొక్క రశ్మి భూమి మీదకి రావాల్సినటువంటి రశ్మి, అంటే దేవుని యొక్క సృష్టి యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి సూర్యుని యొక్క రశ్మి మళ్ళీ వెనక్కి ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో చాలా గ్రహాలకి అది చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సూర్యుడు నెల్లగా మారిపోతాడు అనేటువంటి విషయం కూడా ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కంబల వలె నలుపాయన అనేటువంటి మాట. ఇదంతా కూడా దానికే మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడం, చాలా గ్రహాలు, చాలా నక్షత్రాలు కూడా అది డ్యామేజ్ చేసేటువంటి అవకాశం. దాన్ని బట్టి చాలా ప్రమాదం అనేటువంటిది ప్రపంచానికి ఉందండి. దానివల్ల కలిగేటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. కానీ రీసెంట్గా బిల్ గేట్స్ అనేటువంటి వాడు ఇక్కడ ఇండియన్ రీజన్స్లో కూడా ఆయన ప్రాక్టీస్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం తిరుగుతుంది. ఎందుకంటే ఈ హర్యానా, ఈ పంజాబ్ ఏరియాస్లో హెయిల్ స్టార్మ్, వడగండ్లు పడ్డాయి. వడగండ్లు అంటే మనకు తెలుసు కదా, భయంకరమైన వర్షం, గాలివానలు వచ్చినప్పుడు వడగండ్లు పడతాయి. అయితే ఈ వడగండ్లు పడ్డ తర్వాత నార్మల్ వడగండ్లు అనుకున్నారు, కానీ ఈ వడగండ్లు, ఈ ఐస్ గడ్డలో 8 గంటల్లో 12 గంటలైనా కరగట్లేదు. మామూలుగా అయితే ఐస్ మెల్ట్ అయిపోతుంది కింద పడిన తర్వాత, కానీ ఈ గడ్డలు ఇంత పెద్దగా ఉన్నాయి. 8 అయినా 12 గంటలైనా అవి కరగట్లేదు. పైగా ఆ వచ్చినటువంటి వర్షం కూడా బట్టల మీద డాగులు క్రియేట్ చేస్తున్నాయి, డాగులు పడేట్టుగా ఉన్నాయి. ఇదంతా కూడా నార్మల్ వర్షపాతానికి దీనికి చాలా తేడా కనబడతా ఉంది. కాబట్టి బిల్ గేట్స్ తీసుకుని వచ్చినటువంటి ఈ జియో ఇంజనీరింగ్ ప్రాక్టికల్ సెషన్ జరిగింది. దీనివల్ల శరీరాలకి, మనుషులకి వ్యాధులే కాదు కానీ పంటలకి, ఫుడ్ క్రైసిస్ కూడా వచ్చే అవకాశం, పశువులకు కూడా భయంకరమైనటువంటి నష్టం వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుందని చెప్పి కొంతమంది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారండి. వాడు ఆలోచన ఏంటంటే మన ఇండియన్ ఎకానమీని ముందు వాడు దెబ్బతీయాలండి. వాడు ఆలోచన ఫస్ట్ డీపాపులేట్ చేయాలండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాని అంతటిని కూడా వాడు డీపాపులేట్ చేయాలి. మెయిన్గా అగ్రికల్చర్ పాడైపోతుంది, రెండోది లంగ్స్ పాడైపోతాయి, అలాగే సీజన్స్ కూడా మార్పులు చేర్పులు అనేటువంటివి కనబడతాయి, ఇంకా యాసిడ్ కెమికల్ రెయిన్ అనేటువంటిది పడినట్టు అన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకి తీసుకొని రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా అంత్యదినాలకి సూచనలేనండి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అండి, సమస్యని వీరు క్రియేట్ చేస్తారు, ఆ సమస్యకి మేమే విరుగుడిస్తున్నామని చెప్పి వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ విరుగుడులో మనకు విడుదల కావాలని అనుకుంటాం, కానీ ఆ విరుగుడు సమస్య కంటే కూడా భారీ నష్టాన్ని మనకు కలిగించేటువంటి విరుగుడు అది. ఎలా అంటే కోవిడ్ వ్యాక్సిన్ వలె. కాబట్టి పరిస్థితి బాగాలేదు, అసలు బాగాలేదు. జియో పాలిటిక్స్ చూస్తే పరిస్థితి బాగాలేదు, ఈ అట్మాస్ఫియర్ చూస్తే, వాతావరణ పరిస్థితులు చూస్తే నేచురల్ డిజాస్టర్స్ అన్నీ జరుగుతున్నాయి. చివరికి ఇంకా సూర్యుని యొక్క రశ్మి కూడా భూమి మీద పడకుండా చేసే ప్రయత్నాలు. అందుకే కదా జపాన్ వాడు ఆర్టిఫిషియల్ సూర్యుడిని తయారు చేసి పెట్టేసుకున్నాడు ఆల్రెడీ వాడికి వాళ్ళందరికీ తెలుసండి. మన వరకు ఆ విషయాలన్నీ కూడా రానివ్వరు. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 మినిట్స్ ముందు వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఇరాన్ వాళ్ళు ఒక వార్తని విడుదల చేశారు, మీడియాకి అందించారు. ఏమంటే పార్కులు, షాపింగ్ మాల్స్, ఇలా పబ్లిక్ ప్లేసెస్ మీద మేము అటాక్ చేయబోతున్నాము బలంగా అనేటువంటి వార్త కూడా తిరుగుతుంది. మెయిన్ టార్గెట్స్ అమెరికన్ బేసెస్ ఉన్నటువంటి దేశాలు, అమెరికన్ కంట్రీ మీద, ఇజ్రాయెల్ కంట్రీ మీద, ఇలా చాలా కొన్ని దేశాల మీద వాళ్ళు అటాక్ చేస్తాం అన్నట్టుగా కూడా వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి. అన్నిటికీ మించి దేవుని యొక్క కృపని మనం పొందుకునే స్థితిలో ఉండాలి. మనల్ని ఎవ్వరో కాపాడరండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ ప్రభుత్వ నాయకుడి కానీ, ఏ దేశ అధ్యక్షుడు కానీ ఎవరు కూడా మనకి చేసేది ఏమి ఉండదు. చివరి చేసి అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు పరుగులు పెట్టి వాళ్ళు బంకర్స్ వాళ్ళు తలదాచుకుంటారు. ఎవరు బ్యాడ్ అయిపోతారో, ఎవరు దొరికిపోతారో, ఎవరు నష్టపోతారంటే ప్రజలే, మనమే నష్టపోతాం. కాబట్టి వాళ్ళందరూ బాగా ఉన్నతమైనటువంటి స్థానాలకు సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు తప్పించుకున్నట్టుగా మనం తప్పించుకోలేం. కాబట్టి మనల్ని ఎవరన్నా కాపాడాలంటే అది దేవుడే తప్ప ఇంకో ఎవరో కూడా కాదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ట్రంప్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం తిరుగుతుంది. ప్రస్తుత టైంలో మాత్రం అది మంచిది కాదండి.
అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియాకి అమెరికాకి మధ్యన ఉన్నటువంటి బాండ్ తెగిపోతుంది. ఇప్పుడు మోడీ గారు ఆహ్, కి మోడీ గారి వల్ల చాలా ప్రయోజనం ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు యాంటీ అమెరికా అయిపోతారు మోడీ గారు. యాంటీ ఇజ్రాయెల్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఇప్పుడే అలాంటి ఆలోచనలు అయితే ఇలాంటి సమయంలో మంచిది కాదని నా యొక్క ఉద్దేశం. కాబట్టి రాకడ సూచనలు ఇవన్నీ కూడా రాకడ సూచనలే. వీలైనంతగా మనం త్వరపడాలి. అనేక మందిని సిద్ధపరచగలిగే ప్రయత్నాలు మనం చేయాలి. నార్మల్ డేస్ అయితే మళ్ళీ రావు. న్యూక్లియర్ అటాక్స్ కూడా జరిగే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని గురించినటువంటి ఒకవేళ జరిగితే ఎలాగ మనం ప్రజలను ఆదుకోవాలి, ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా వాళ్ళు వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే తిరుగుతుంది. ఏదైనా సరే కొన్ని డేస్లో ఎన్ని పరిస్థితులు కూడా చూడబోతా ఉన్నాం కనుక రక్షణ పొందుకోండి. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకునడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది దేవునికి దూరంగా దేవుని తెలుసుకోలేని వ్యక్తులు కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. మేము బైబిల్ చదివే వాళ్ళం కాదు, దేవుడి గురించి ఆలోచించే వాళ్ళం కాదు. కొన్ని మీ మెసేజెస్ చూసిన తర్వాత ఈ మధ్య బైబిల్ చదవాలనే ఆలోచన మాకు పుట్టింది. ఇదేంటి, దీని అర్థం ఏంటి, దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, ఈ డౌట్ని మాకు క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు చాలా ఆనందిస్తున్నాను. ప్రభువునందు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. ఇంతకీ మనం సిద్ధపడ్డామా లేదా అనేటువంటిది మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలాగే రాకడాకి ఎలా సిద్ధపడాలి అనేటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. 3 days కంటిన్యూ మీరు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే రాకడికి సంబంధించిన సూచనలన్నీ కూడా తర్వాత బైబిల్ స్టడీలో వాటి మీద కూడా నేను పరిశీలించబోతా ఉన్నాను కనుక తప్పకుండా వాటిని ఫాలో అవ్వండి. అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. ముందు రోజుల్లో ఏదొచ్చినా, టైం దొరికినా దొరకకపోయినా వీలైనంత త్వరగా మీ అందరికీ చాలా విషయాలు తెలియపరచడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తాను. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.